వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీల పేర్లతో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, గృహలక్ష్మి, రేషన్ కార్డులు ఇలా అర్హులైన నిరుపేదలు గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ మారబోయిన ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కౌటం చరణ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ వాసంతి, కార్యదర్శి వంగల కవిత, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇంకా విలేజ్లో వాటికి పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ముగించుకుంటున్నా. పనులు రావడానికి ఇప్పుడు మామూలుగా మనం శానిటేషన్ పనులు ఇవన్నీ కామన్గా రోజు చేస్తాం. వాటిని కాకుండా ఇంకా కొంచెం మంచిగా ఇంకా క్లీనింగ్ మన ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా కొన్ని పనులు ఇంకా కొంచెం స్పీడప్ చేయడానికి కోసం అని చెప్పి ఒక 99 రోజులు అంటే అప్రాక్సిమేట్గా మొదట మార్చి 6 నుంచి 15 తారీఖు వరకు మనకు 10 రోజుల కార్యక్రమాలు అయిపోయినాయి. ఆ టైంలో మనకు ఒకరోజు వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం, ఒకరోజు పార్క్ క్లీన్ చేయడం, ఒకరోజు ఇక్కడ శ్మశాన వాటిక రోడ్డు క్లీన్ చేయడం, ఇట్లా అంటే ఒక్కొక్క రోజు షెడ్యూల్ వారిగా ఒక్కొక్క ఐటెం పూర్తి చేశాము. వాళ్ళకి ప్రతి 6 మంత్ బ్యాంకు లింకేజ్ ఏ అవసరం ఉన్నా వ్యవసాయానికైనా షాపులకైనా 18 సంఘాలకు 99,47,000 రూపాయలు టార్గెట్ వచ్చింది. మనం ఈ సంవత్సరం మొత్తం ఇచ్చినది ఎంత అంటే 16 సంఘాలకు. మన గ్రామ పెద్దలు సహకరించడం జరిగింది. నాకు విడతల వారీగా ఒక 4 బిల్లులు వచ్చినాయి. ఒకటి బెడ్ లెవెల్కి ₹1,00,000 వచ్చింది, గోడ లెవెల్కి ₹1,00,000 వచ్చింది, మరియు స్లాబ్ లెవెల్కి అందరికీ ఇప్పుడు 1,30,000 వస్తుంది. అప్పుడు ముందస్తుగా చేసుకున్నందుకు 2 లక్షలు వేయడం జరిగింది. మిగతా అమౌంట్ వాళ్ళకి ప్రతి 6 మంత్ బ్యాంకు లింకేజ్ ఏ అవసరం ఉన్నా వ్యవసాయానికైనా షాపులకైనా 18 సంఘాలకు 99,47,000 రూపాయలు టార్గెట్ వచ్చింది. మనం ఈ సంవత్సరం మొత్తం ఇచ్చినది ఎంత అంటే 16 సంఘాలకు. నేను జోగంపల్లి అంగన్వాడీ టీచర్. మా జోగంపల్లిలో ఒక గర్భిణి ఉన్నారండి, 2 బాలింతలు ఉన్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు మాత్రం 9 మంది ఉన్నారండి. ప్రీ స్కూల్ పిల్లలు 15 మంది ఉన్నారండి. నా సెంటర్కి మాత్రం 4 మంది వస్తారండి. అందులో ఒక గర్భిణికి రోజుకు బియ్యం 150 గ్రాములండి, పప్పు 30 గ్రాములు, ఆయిల్ 16 గ్రాములు, రోజుకు ఒక ఎగ్గు, 200 ml మిల్క్ అండి. 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల ఆయిల్. అబ్బాయికి కూడా రోజుకు ఒక ఎగ్ అండి. 2.5 కేజీల ఎంపీఎఫ్ బ్యాగ్ ఇస్తామండి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకండి. తర్వాత అబ్బాయికి నెలకు 16 ఎగ్స్ ఇస్తామండి. ఎట్లా అంటే సోమవారం శనివారం కాకుండా వారానికి 4 ఎగ్స్ ఇస్తామండి. ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకాలు, గృహజ్యోతి, చేయుత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, ఇందిరా మహిళా శక్తి బ్యాంకు లోన్స్, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాలు, సన్న రకం వరి కొని బోనసులు, ఇవన్నీ మన ప్రభుత్వం పథకాలు మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా విలేజ్లో వాటికి పథకాలు అందే విధంగా కృషి చేస్తామని ముగించుకుంటున్నా. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి
విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలై కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాము. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి పంచాయతీ సెక్రటరీ శాంపేటలో ఎఫ్ఎఫ్గా వర్క్ చేస్తున్నాను. ఎఫ్ఎఫ్ అంటే ఫీల్డ్ ఫెసిలిటేటర్, అంటే క్షేత్ర కార్యకర్త. అంటే రైతులతోని కలిసి పనిచేసి రైతులకి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం, వాళ్ళని చూసి పక్కకున్న రైతులు కూడా మోటివేషన్తో మేము 4045 మంది రైతులతో 13 మంది కార్యకర్తలము లాగా ఒక 60 మంది స్టాఫ్ పనిచేయడం జరుగుతుంది సార్. అంటే ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అని అంటే, వ్యవసాయం చేసినట్లయితే మనకు కొన్ని రోగాలు రాకుండా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో కాటన్ పంట పైన పనిచే